ఈయన బతకడు, అతి కొద్ది సమయంలో మరణం పొందుతాడు అని చెప్తాడు. ఈయన ఈ బ్రాహ్మణుడు నిరంతరం గురువు గారిని నమ్ముకొని ఉన్నాడు. కంచి పరమాచారుల వారి మీద అపారమైనటువంటి నమ్మకం. ఏదో బతికిస్తాడని కాదు, గురువును అంటే మనకు కావాల్సింది ఇచ్చేటువంటి వాడు గురువు గారు కాదు, గుర్తుంచుకోవాలి. మనకు కావాల్సింది ఆయన దగ్గరికి వెళ్ళాం, అయిపోయింది, ఈయన నాకు గురువు, అది తప్పు, అది నేరం. అక్కడ అన్ని కోరికలను తీర్చేటువంటి వాడు కాదు, కోరికలను మార్చి ఈశ్వరుణ్ణి మీకు ఇచ్చేటువంటి వాడు గురువు గారు. నీకు కోరికలే లేకుండా చేసేటువంటి వాడు గురువు గారు. అర్థం అదండి. మన కోరికలను తీర్చేటువంటి వాడు నాకు ఉంటుంది, నాకు ప్రైమ్ మినిస్టర్ కావాలి అని అనుకుంటుంది, వస్తుందా? కాదు. నీకు ఆ కోరిక నుండి విముఖతనిచ్చేటువంటి వాడు. నీకు యోగంలో ఉంది, ప్రసాదించేస్తాడు. యోగంలో లేదు, కట్ చేసి తీసేస్తాడు. బంధాన్ని దించేటువంటి వాడు, త్రుంచేటువంటి వాడు గురువు గారు. గురువు అంటే అపారమైనటువంటి నమ్మకం. ఎవరికి? ఈ కంచి స్వామి వారంటే విపరీతమైనటువంటి అభిమానం, నమ్మకం, పరమ నమ్మకం ఆ బ్రాహ్మణుడికి. ఇక ఎవరికి చెప్పాలి నేను ఇప్పుడు అని అనుకున్నాడు. నా గురువు, నా సర్వం ఆయన్నే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తానని ఉదయమే 5 గంటలు అవుతుంది, పరుగు పరుగున వచ్చాడు. నిరంతరం గురుభక్తి సేవా ధురంధరుడు. ఎప్పుడు గురువు గారి దగ్గరనే ఉంటాడు. గురువు గారి యొక్క అనుజుడు, ఆయన చెప్పినవన్నీ పాటించేటువంటి వ్యక్తి. వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. స్వామివారు బయటకు రాలేదు. ఆ రోజు 5 అయిపోయింది, 6 అయిపోయింది. గురు దర్శనం చేసుకోకుండా వెళ్దామా మనస్సు ఒప్పటం లేదు. కానీ అక్కడ బంధం లాగుతుంది, వెళ్ళాలి. అక్కడ పరిస్థితి ఏమైందో, ఫోన్ లేదు అప్పుడు. ఇప్పుడు ఉంటేనేమో 10 సార్లు ఫోన్ కొడతాం అక్కడ బయట కూర్చొని, ఇంకా రాకపోయా అనుకుంటూ ఉంటాం. అక్కడికి ఫోన్ చేయలేడు, గురువు గారికి ఫోన్ చేయలేడు. చేస్తాడా? స్వామి ఎప్పుడు వస్తారో బయటకని చేయలేడు. మనకు అన్ని ఉంటాయి, కానీ వెయిట్